నమస్కారం, వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ముస్లిం ఫెడరేషన్ ప్రతినిధులు. నంద్యాల రైల్వే స్టేషన్ను తనిఖీ నిర్వహించిన ఏఆర్ఎం సైమన్. ముగిసిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఆధార్ నమోదు క్యాంపుల ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను పేర్కొన్న ఎంపీడీఓ. నంద్యాల ఆర్టీసీ నుండి అరుణాచలంకు బస్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎం. చిన్నారి బాలిక వాసంతి ఘటనకు నిరసనగా మానవహారం. అనారోగ్య కారణంగా చాకురేవుల గ్రామ సర్పంచ్ దేవి రాజీనామా, ఉప సర్పంచ్ రాజు సర్పంచ్ గా బాధ్యతల స్వీకరణ. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయం నుండి మహిళలు పట్టణంలో వెలిసిన అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారే సమర్పణ. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, సానుభూతి పరులపై మరియు మద్దతుదారులపై, ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అనేక దాడులు, హత్యలు జరుగుతున్నాయని, ఈ హింసాత్మక రాజకీయ దాడులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సోహెల్ రాణా, పునత్ జుబేర్లు జిల్లా కలెక్టర్ రాజకుమార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ముస్లిం ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ, తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ నాయకుడిపై జిలానీ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి నడి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే దారుణంగా నరికి చంపడం దుర్మార్గమన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలో రాష్ట్రంలో ఇటువంటి భయానక సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ముస్లింలపై పలుచోట్ల దాడులు జరగడాన్ని ముస్లిం సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులతో జరుగుతున్న దాడులను అరికట్టి శాంతి భద్రతలను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజ్ఞప్తి చేశారు. నిన్నటి దినం వినుకొండలో రషీద్ అనే ఒక యువకుడిపై ఇలాని అనే ఒక యువకుడు అతి దారుణంగా, అతి కిరాతంగా ఒక బస్టాండ్ సెంటర్లోనే నరికి చంపడం జరిగింది. ఇది యావత్తు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచం చూడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది దీన్ని పార్టీలకు అతీతంగా ఖండించాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని టీడీపీ వాళ్ళు చేశారంటున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. దీన్ని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం కూడా స్పందించి ఎవరైతే చేశారో వాళ్ళకి సరైన శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే ఈ జిలానీ అనే యువకుడు ఉన్నాడో అతను గత ఎలక్షన్లలో టీడీపీ తరపున ప్రచారం చేయడం జరిగిందని ఫోటోలో మనం చూసాము. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మైక్లలో మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులు మాత్రమే, వాళ్ళు మా శత్రువులు కాదని నీతులు చెబుతున్నారు అని అది అమలులో రావడం లేదు. కాబట్టి కింది స్థాయిలో మీ యొక్క నాయకులను మీరు కంట్రోల్లో పెట్టుకోండి. రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దారుణాలు జరిగినాయి. అది మీకు కూడా తెలుసు. కాకపోతే మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా జరగడం మంచిది కాదు. రేపటి రోజున ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడే మీరు ఈ యొక్క సంఘటన గురించి చర్చించి స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి దాడులను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కలిసి మన నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగిందండి. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలపై మరియు ముస్లిం నాయకత్వంపై అనేక దాడులు జరగడం చాలా దారుణం. అందులో భాగంగానే నిన్న పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్ అనే ఒక యువకుడిపై జిలానీ అనే యువకుడు అత్యంత దారుణంగా, కిరాతకంగా నరికి చంపడం జరిగింది. ప్రజలు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. దీన్ని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండో విషయం ఏమంటే, ఇటువంటి సంఘటనలకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు.
మనం ఎటు పోతున్నామనేది ఆలోచించుకోవాలి. రాజకీయం కోసము సొంత అన్నదమ్ములను సైతం ఈరోజు చంపుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. రాజకీయం కోసం సొంత సామాజిక వర్గానికి చెందిన వారినే చంపుకోవడం చాలా దారుణం. ఇది ముస్లిం సమాజంలో ఎవరిగా ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎందుకంటే మనం చూస్తున్నాము, చాలా వరకు ఇటువంటి సంఘటనలను మనము ప్రోత్సహించకుండా ఎక్కడ కూడా ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పి, నియంత్రించాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది. అదే విషయంలో దీనిపై రాష్ట్ర డీజీపీ గారు మరియు హోంమంత్రి గారు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు ఆయన ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపై వెంటనే స్పందించి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా, మరింత మంది ప్రాణాలు బలి కాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు మనం చూస్తున్నాము, చాలా ఘటనలు జరిగినాయి. దానిపై సీఎం గారు, హోంమంత్రి అనిత గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఒక తాటిపై వచ్చి ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని, ఈ దాడులు ఎవరైతే చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తిస్తున్నాను. నంద్యాల రైల్వే జంక్షన్ ను ఏఆర్ఎం సైమన్ శుక్రవారం తనిఖీ నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని రన్నింగ్ రూమ్ ను, ఇతర గదులను పరిశీలించారు. అలాగే స్టేషన్ నిర్వహణ, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, స్టాల్స్, వసతులను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలను తెలిపారు. నంద్యాల రైల్వే అధికారులు వీరితో ఉన్నారు. రొటీన్ ఇన్స్పెక్షన్ ఓన్లీ విత్ ఆల్ బ్రాంచెస్, కన్సర్న్ బ్రాంచ్ ఆఫీసర్స్ వచ్చి రన్నింగ్ రూమ్లో ఏం జరుగుతుంది అంటే దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది అని చూసాము. సో స్మాల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంప్రూవ్ చేయడానికి. అలాగే ఇన్మేట్స్తో కొంతమందితో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్నాం. దానికి అనుగుణంగా వీ విల్ టేక్ యాక్షన్. టాయిలెట్స్ బ్లాక్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్. బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ ఆల్ రైట్, but it needs some more small improvements, but we will plan it. Otherwise this running room is very nice. Okay, thank you sir. Gazulapalli to Nandyala it will be completed, and Diguva Metta to Gazulapalli it will take some time because it involves tunnels and guard section. That will take some time, but except that Diguva Metta to Gazulapalli, the 2 block sections, remaining all entire section will be doubled by the end of this financial year. స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో 2 రోజులుగా నిర్వహించిన అండర్-19 బాలికల చెస్ పోటీలు ముగిశాయి. ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరై విజేతలకు మొమెంటోలు, మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేసి అభినందించారు. టోర్నమెంట్ మొదటి బాలురు 4 స్థానాలు, బాలికలు 4 స్థానాలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని టోర్నమెంట్ ఆర్గనైజర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. బాలుర విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన కుశల్, గుంటూరు జిల్లాకు చెందిన ధృవిష్, ఈస్ట్ గోదావరి జిల్లా నుండి మజ్జి రామచరణ్ తేజ, నంద్యాల జిల్లా నుండి హర్షవర్ధన్ ఆచారి, బాలికల విభాగం నుండి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సర్వాణి చిదెల్లా, నెల్లూరు జిల్లాకు చెందిన హిమ తేజస్విని, అనంతపురం జిల్లాకు చెందిన శ్రీహ, ఈస్ట్ గోదావరి జిల్లా నుండి కావ్యశ్రీ విజేతలుగా నిలిచారని ప్రకటించారు. ముగింపు కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, భారతీయ క్రీడా భారతి సెక్రటరీ సుధాకర్, లయన్స్ క్లబ్ సెక్రటరీ సిరిగిరి రమేష్, చీఫ్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు, ఆల్ కర్నూలు చెస్ అసోసియేషన్ గోవింద జయార్, టోర్నమెంట్ డైరెక్టర్ సుజాత, ఆర్బిటర్లు ఇమాం, రవి నాయకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు క్రీడా భారతి ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్టేట్ లెవెల్ గేమ్స్లో చెస్ టోర్నమెంట్స్లో శ్రావణి అనే అమ్మాయి మొదటి ప్లేస్లోను, అమ్మాయి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం, అలాగే హిమ తేజస్విని నెల్లూరు నుంచి సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో శ్రీఖ అనంతపూర్ నుంచి, అలాగే కావ్యశ్రీ ఈస్ట్ గోదావరి నుంచి ఈ 4 కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత అలాగే బాయ్స్ తరఫున కుషాల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్,
తర్వాత ధృవేష్ గుంటూరు డిస్ట్రిక్ట్, మల్లి రామ్ చరణ్ తేజ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, హర్షవర్ధనాచారి నంద్యాల జిల్లా నుంచి వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా నెక్స్ట్ నేషనల్ గేమ్స్లో చెస్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తల్లిదండ్రులని అలాగే చిన్నారులని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. నిన్న ఉదయం నుండి ఈరోజు సాయంకాలం వరకు 2 రోజులు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు మన నంద్యాల జిల్లా సెక్రటరీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి అట్లే ఈరోజు రామకృష్ణారెడ్డి గారి పూర్తి సహకారంతో ఈరోజు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఇక్కడ దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈరోజు అనేక మంది దాదాపు 300 మంది పిల్లలు ఈ చెస్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ అన్ని రకాల మరి బహుమతుల్ని కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లా మంచి ప్రావీణ్యం కనిపించింది. అట్లే తూర్పుగోదావరి జిల్లా, విజయవాడ వీళ్ళందరూ కూడా మంచి ప్రావీణ్యంతో అనేక ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. వారికి వారి తల్లిదండ్రులకి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా ముందుండి బహుమతులు గెలవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. నంద్యాలలో డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ పోటీలు జరగడం జరిగింది. లయన్స్ క్లబ్ తరఫున మన సెక్రటరీ గారు వీళ్ళు అతిథిగా పిలిచడం వల్ల రావడం జరిగింది. ఇక్కడ జరిగిన పోటీలను చాలా రకాలుగా బాగా ఆడారు. వీళ్ళ తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు నంద్యాల మండల పరిధిలోని వివిధ పంచాయతీల పరిధిలో ప్రత్యేక ఆధార్ నమోదు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ ఆధార్ క్యాంపులో విద్యార్థులు ఆధార్ నమోదు, ఆధార్లో మార్పులు చేర్పులను చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని, ఈ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 23వ తేదీ నుండి 27వ తేదీలలో నిర్వహించనున్న ఆధార్ క్యాంపుల వివరాలను ఎంపీడీఓ వెల్లడించారు. నంద్యాల మండల పరిధిలోని పెద్దకొటాల, మిట్నాల, భీమవరం గ్రామ పంచాయతీలలో 24వ తేదీ కొత్తపల్లి, పుస్లూరు, బిల్లలాపురం, 25వ తేదీ కొత్తపల్లి 2, చాబోలు, బిఆర్పురం, రాయమల్పురం, 26వ తేదీ ఐలూరు 1, కానాల 1, చాపిరేవుల, పోలూరు, 27వ తేదీ ఐలూరు 2, కానాల 2, పోలూరు పంచాయతీల పరిధిలో ఆధార్ నమోదు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి, నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిని నంద్యాల మాట్లాడుతున్నాను. ఈ నెల 23 నుంచి 27వ తారీఖు వరకు ఆధార్ క్యాంపులన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆధార్ క్యాంపుల్లో ముఖ్యంగా విద్యార్థులకి అయితే చాలా వరకు ఎక్కడ కూడా ఆధార్ కార్డ్స్ లేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆధార్ కార్డులని వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేకపోతే పేర్లు కానివ్వండి, ఇనిషియల్ కానివ్వండి, ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే కూడా మీరు అందులో కూడా నమోదు చేసుకునేసేసి ఆ మార్పులు చేర్పులను కూడా కరెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతానండి. ఈ సద్వినియోగం చేసుకోండి. ఈ విషయం 23 నుంచి 27వ తారీఖు వరకు ఈ నెల ఆధార్ క్యాంపులు జరుగుతున్నాయండి. తేదీలు పంచాయతీల వారిగానే ఇప్పుడు తెలియజేస్తున్నాము. 23వ తేదీ ఈ నెల పెద్దకొట్టాల, మిట్నాల, భీమవరం, పులిమద్ది పంచాయతీల్లో జరుగుతుంది. అదేవిధంగా 24వ తారీఖున కొత్తపల్లి 1, పొసులూరు, బెల్లలాపురం, రాయమాలపురంలో జరుగుతుంది. 25వ తేదీ కొత్తపల్లి 2, చాబోలు, పిఆర్పురం, రాయమాలపురం. అదేవిధంగా 26వ తేదీన అయ్యలూరు 1, కానాల 1, చాపిరేవుల, పోలూరులో జరుగుతుంది. 27వ తేదీ చివరి రోజున అయ్యలూరు 2, కానాల 2, చాపిరేవుల, పోలూరులో జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా అరుణాచలం పుణ్యక్షేత్రానికి నంద్యాల ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి ప్రత్యేక బస్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధరరావు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు వారు బస్ టికెట్ బుకింగ్ తదితర అంశాలను మీడియాకు వివరించారు. నంద్యాల జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏపీఎస్ఆర్టీసీలో ప్రతి నెల పౌర్ణమికి అరుణాచలం స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సు
ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క టికెట్ ధర 1750 రూపాయలు. దీనిలో భాగంగా అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ మరియు నంది మరియు కాణిపాకం, ఈ 3 టెంపుల్స్ దర్శనం చేయించుకోవడానికి రాను పోను టికెట్ ఛార్జీ 1750 రూపాయలు మాత్రమే. దారిలో మిగతా ఖర్చులు అవి కూడా ప్రయాణికులు ఎవరికి వారే చూసుకోవాల్సి వస్తుంది. మరి దీనిలో టికెట్లు కనుక కావాల్సినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ online.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా అధీకృత ఏజెంట్ల వద్ద కానీ లేదా బస్ స్టేషన్లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్లో కానీ మీరు మీ టికెట్ని రిజర్వ్ చేసుకుని సరికొత్త బస్సులో ప్రయాణం చేసి మీ యొక్క ప్రయాణాన్ని సుఖవంతంగాను మరియు శుభప్రదంగాను చేసుకుంటారని ప్రతి ఒక్కరికి ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్గా నా మనవి. మీకు ఏ ప్రత్యేకమైన అవసరానికైనా మరియు బస్సులు అతి తక్కువ రేట్లలో కావాల్సినట్లయితే మా నెంబర్లో సంప్రదించండి. 7382870767 ఈ నెంబర్లో సంప్రదించగలరు. బస్ స్టేషన్ యొక్క బస్సుల యొక్క వివరాలు కనుక కావాల్సినట్లయితే బస్ స్టేషన్ ఎంక్వైరీ నంద్యాల 941486 403 ఈ నెంబర్కు సంప్రదించి మీరు నంద్యాల బస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే బస్సులు కానీ లేదా లోపలికి నంద్యాల బస్ స్టేషన్కి వచ్చే బస్సుల యొక్క వివరాలు కానీ మీరు తెలుసుకోవచ్చును. మీకు ఇంకా ఏదైనా సమస్య ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్లో చెప్పండి. మేము మీ యొక్క సలహాలు సూచనలు కూడా మేము డయల్ యువర్ డిఎం అనే కార్యక్రమంలో మళ్ళీ మేము తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రయాణికులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీలోనే ప్రయాణం చేసి మీ యొక్క ప్రయాణాన్ని సుఖవంతంగా చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారాలతో మీ డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల. చిన్నారి బాలిక వాసంతి మృతదేహాన్ని గుర్తించకుండా బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించకుండా కేవలం నిందితులను కాపాడే విధంగా బాధితులకు 10 లక్షల చెక్కు ఇచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును విద్యార్థి యువజన ప్రజా సంఘాలు మరియు వామపక్ష పార్టీలు ఎండగట్టారు. నంద్యాల పద్మావతి నగర్ నందు విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాలు మరియు వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ వాసంతి మృతదేహం లేకుండా నిందితులకు ఏ విధంగా కఠినమైన శిక్షలు విధిస్తారని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ మరియు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పాఠ్య పుస్తకాలలో చట్టాలు విద్యార్థులకు తెలిసే విధంగా పాఠ్యాంశాలలో ముద్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్పీఎస్ అధ్యక్షులు పులికొండన్న, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం డిఎస్వైఏ రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్, ఆర్బీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రామినేని రాజునాయుడు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగసారి సుంకన్న, ఏఎస్ఎఫ్ ధనంజయుడు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 10 లక్షలు చెక్ ఇచ్చి ఆ కుటుంబానికి ఈ కేసును తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే పాప శవం దొరకపోతే ఈ కేసు నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా ముద్దాయిలకు కొమ్ము కాస్తున్నట్టుగా నాకు అనుమానం ఉంది. అందుకే ఇవాళ వామపక్ష విద్యార్థి ప్రజా సంఘాలు మరి అనేక కుల సంఘాలు పార్టీల ద్వారా ఇవాళ మానవహారాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒకటే స్పష్టం చేస్తున్నాం. 10 లక్షలు కాదు, ఆ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి, ఆ కుటుంబానికి 5 ఎకరాలు ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఆ కుటుంబం పని చేసుకుని తింటేనే వారికి తిండి తప్ప ఇన్ని రోజులైనప్పటికీ కూడా బయట ఎవరో పెడితే ఇన్ని పాప కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తే మేము ఊరుకునే లేదు. భవిష్యత్తులో భారీ ఉద్యమాల వైపు ఖచ్చితంగా పయనిస్తాం. రాయలసీమ బంధు కూడా త్వరలోనే నిలిపివ్వబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మార్చి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దోషులను ప్రజా కోర్టులో శిక్షించాలి. ప్రజలు ఎదురుగడే ఎన్కౌంటర్ చేస్తే ఈ కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పి మేము ప్రజాస్వామ్యవాదులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులకు, 2 మంత్రులకు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ఇళ్లలో ఉన్నటువంటి
మహిళలకు ఇదే జరగకూడదని కోరుకుంటాం. ఇదే జరిగితే కేవలం 10 లక్షల రూపాయలు తీసుకొని నిందితులను శిక్షించకుండా కేసులను ఎత్తివేసేటువంటి రాజీ ప్రయత్నాలు చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. కావున ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని ఈ వాసంతి చేసినటువంటి ఘటనలో వారిని కఠినంగా శిక్షించాలి. తక్షణమే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కేవలం ఒక సిఐని ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కేసును తప్పుదో పట్టడించడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే 8 సంవత్సరాల వాసంతిని ఏదైతే అత్యాచారం చేసి హత్య చేశారో వారిని ప్రజా కోర్టులో శిక్షించాలి. లేని పక్షంలో కంటిన్యూగా దశల వారి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా ముచ్చమరిలో జరిగినటువంటి వాసంతి అనే అమ్మాయికి అదే గ్రామానికి చెందినటువంటి 3 పిల్లలు అత్యాచారం చేసి బావిలో వేసిన సంఘటన గత 10 రోజుల నుంచి చక్కెర కొడతా ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఆ పాప శవాన్ని, ఆ పాప మృతదేహాన్ని ఎందుకు ఇంకా తల్లిదండ్రులకు అప్పగించడం లేదని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థి ప్రజా సంఘాల, కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాలు కూడా మేము వాసంతి కోసం న్యాయం చేయడానికి ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు 2 మంత్రులు, ఒక ఎంపీ, కలెక్టర్ అందరూ వెళ్ళి 10 లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఈ చెక్కుతో సరిపెడతాము, ఏదో తప్పుదో పట్టిస్తామనే ఉద్దేశం మాత్రం మంచిది కాదని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 50 లక్షల వరకు హెచ్చు చేసే వాళ్ళని ప్రకటించి వారి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించి అదేవిధంగా మృతదేహాన్ని వాళ్ళకి వెలికి తీసి కఠినమైన శిక్షలు విధించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని ఈరోజు విద్యార్థి ప్రజా సంఘాల, కుల సంఘాల ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రజాధర్నా చేయడం అనేది జరిగింది. అనారోగ్య కారణంగా నంద్యాల మండలం చాపిరేవుల గ్రామ సర్పంచ్ బోయరేవుల దేవి రాజీనామా చేయగా ఉప సర్పంచ్ దొమ్మరి నంద్యాల రాజు సర్పంచ్గా బాధ్యతలను స్వీకరించారు. జిల్లా ప్రజా పరిషత్ అధికారి ఆదేశాల మేరకు ఎంపీడీఓ సౌభాగ్యం ఉప సర్పంచ్గా ఉన్న దొమ్మరి నంద్యాల రాజును గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. అందరికి నమస్కారం. గత 3 సంవత్సరాలుగా బోయరేవుల దేవి సర్పంచ్గా పనిచేస్తున్నాను. ఉప సర్పంచ్గా నేను చేస్తున్నాను. అనారోగ్య కారణంగా ఆమె సర్పంచ్ పదవి నాకు అప్పగించడం జరిగింది. ఈరోజు మేడం వారి చేతుల మీదుగా సర్పంచ్ పదవి మాకు రావడం జరిగింది. అంతే. అందరికీ శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయం నుండి ఆలయ చైర్పర్సన్ శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా పట్టణంలో వెలిసిన అమ్మవార్లైన అన్నపూర్ణాదేవి, జగజ్జనని అమ్మవార్లకు నూనెపల్లె ఎన్జిఓస్ కాలనీ శ్రీ కాళికాంబ దేవాలయం నుండి మహిళా మండలి సభ్యులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా బయలుదేరి పుట్టింటి పట్టు చీర సారే, వడిబియ్యం, పిండి వంటలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఓం నమ శివాయ. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి గుడిలో ఈరోజు పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. మరియు నూనెపల్లె, ఎన్జిఓస్ కాలనీ, విశ్వనగరు మరియు కాళికమ్మ గుడిలో మరియు అన్నపూర్ణాదేవికి, జగజ్జనని గుడి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. మరి ఇక్కడ మహిళలు అందరము కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలానే నంద్యాల పట్టణంలో ఈ రమాసమేత సత్యనారాయణ స్వామి గుడిలో నాకు పదవి ఇచ్చినందుకు అన్నం ఇక్కడ అందుకు మరి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాలకి నంద్యాల పట్టణ ప్రజలు స్వామి కళ్యాణం గాని, ఆషాఢ మాసం గాని, గోరెంటాకు గాని, నవధాన్యాల అభిషేకం గాని అన్ని కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినాయి. మరి స్వామి కరుణా కటాక్షలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ముస్లిం ఫెడరేషన్ ప్రతినిధులు. నంద్యాల రైల్వే స్టేషన్ను తనిఖీ నిర్వహించిన ఏఆర్ఎం సైమన్. ముగిసిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఆధార్ నమోదు క్యాంపుల ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను పేర్కొన్న ఎంపీడీఓ. నంద్యాల ఆర్టీసీ నుండి అరుణాచలంకు బస్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎం. చిన్నారి బాలిక వాసంతి ఘటనకు నిరసనగా మానవహారం. అనారోగ్య కారణంగా చాకురేవుల గ్రామ సర్పంచ్ దేవి రాజీనామా. ఉప సర్పంచ్ రాజు సర్పంచ్ గా బాధ్యతల స్వీకరణ. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయం నుండి మహిళలు పట్టణంలో వెలిసిన అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారే సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.